హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయతోటి 3 రకాల రెసిపీస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. పులుపులగా కారం కారంగా ఎంతో రుచికరంగా ఉండే అరటికాయ మామిడికాయ కర్రీ. మామిడికాయతోటి ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసుకుంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు డ్రింక్ చేసుకోవచ్చు. అమ్మమ్మల స్టైల్లో మామిడికాయ పప్పును కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది పచ్చి మామిడికాయ. వామ్మో, మామిడికాయ పప్పును కూడా ఇంత రుచిగా చేస్తారా, నాకు తెలియదే అంటారు ఈ వీడియో చేస్తే. పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ మరీ తినేయాల్సిందే. ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం పచ్చి మామిడికాయ తీసుకొని దానిపైన స్కిన్ అయితే పీల్ చేసుకోండి. మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి మామిడికాయపై ఉన్న స్కిన్ పీల్ చేసి అంగుళం ముక్కలు ఉండేట్టుగా కట్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో నేనైతే 1 కప్పు దాకా కందిపప్పు వేసుకుంటున్నా. ఇది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఏ కప్తో అయితే పప్పు తీసుకుంటున్నారో అదే కప్ తోటి 3 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ బాగా పుల్లగా ఉంటుంది కదండి, పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా 7 నుంచి 10 దాకా పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేయడం వల్ల రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూశారు కదా, మామిడికాయ ముక్కలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. దీంతో పాటు టెంకను కూడా వేసి ఉడికించారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. నేను తీసుకునే కప్పు క్వాంటిటీకి ఆ సైజు మామిడికాయ అయితే ఒకటి సరిపోతుంది. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. పప్పులో ఎప్పుడైనా కూడా 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్నా, ఇదేనండి పండుమిర్చి తొక్కు. ఈ తొక్కుని 1 స్పూన్ వేసుకుని పప్పు కనుక చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ తొక్కు ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర తొక్కు లేకపోతే కనుక పండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికించేటప్పుడు పైకి పొంగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్పూన్ తోటి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి. మామిడికాయ ముక్కలను ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా పప్పులో వేసి ఉడికించారంటే మామిడికాయ బాగా పుల్లగా ఉంటే పప్పు అనేది సరిగ్గా ఉడకదు. దానికోసం నేనైతే ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నా. అప్పుడు చక్కగా పప్పు ఉడుకుతుంది, మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతాయి. ఇలా విజిల్ పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 విజిల్స్ అయితే రానివ్వండి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, పప్పు చక్కగా ఉడికింది, మామిడికాయ ముక్కలు కూడా ఉడికాయి. ఇప్పుడు ఈ పప్పులోకి మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలా గరిటెతో ఒకసారి కలిపిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పునైతే మ్యాష్ చేసుకోవాలి. అయితే మామిడికాయ ముక్కలను మరి మెత్తగా మ్యాష్ చేయకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేటట్టుగా చూసుకోండి. పప్పు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మమ్మ అయితే పప్పుని ఇలానే చేస్తారండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కాస్త తిక్కగా ఉండే కడాయిలోకి ఈ పప్పునంతటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పప్పు వేసుకున్న తర్వాత ఆ కుక్కర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసిన తర్వాత అప్పుడు ఆ వాటర్ని కూడా ఈ పప్పులో వేసుకోండి. మీరు తినే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోండి. ఒక్కొక్కరు పప్పు పల్చగా తింటారు, ఒక్కొక్కరు బాగా థిక్నెస్గా తింటారు. దాన్ని బట్టి వాటర్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఒక్కసారి గరిటెతో ఇలా కలిపేసుకోండి. ఇది నాకైతే కాస్త థిక్నెస్గా అనిపించింది, మరి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోండి. చూడండి, ఇది ఆల్మోస్ట్ బబుల్స్ వస్తూ కాస్త దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇంకొక స్టవ్ మీద తాలింపు అయితే పెట్టేసుకుందాం. దీన్ని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఆవకాయ ఊట పైన తేలే ఆయిల్ తోటి పప్పు తాలింపు పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని పోపు దినుసులు వేసుకుంటున్నా. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నా. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. పప్పు డాబా స్టైల్లో రావాలి అంటే ఇలా అల్లం ముక్కలు వేసుకోండి, దాని టేస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది.
ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నా. అలానే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పోపును మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు ఉల్లిపాయ వేసాను కాబట్టి ఇంకా ఉల్లిపాయ అయితే వేయట్లా. పప్పు కూడా చూశారు కదా, చాలా దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పోపును వేసేసి కలిపేసుకోవాలి. చూశారు కదా, మామిడికాయ పప్పును కూడా ఇంత రుచిగా చేయొచ్చా అనిపించిందా? వీడియో నచ్చేసింది కదా. అయితే జస్ట్ ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించిన విధంగా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, కమ్మటి ఈ మామిడికాయ పప్పుని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ పప్పు చక్కగా కలుపుకొని నెయ్యి వేసుకొని తిని ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని మట్టుకు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులుపు అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. పచ్చి మామిడికాయతో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో అయితే కొన్ని కాంబినేషన్స్ చూపిస్తున్నాను. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అరటికాయ మామిడికాయ కర్రీ, క్యాప్సికమ్ మామిడికాయ కర్రీ, బెండకాయ మామిడికాయ కర్రీ, పన్నీరు మామిడికాయ కర్రీ, బంగాళదుంప మామిడికాయ కర్రీ, వంకాయ మామిడికాయ కర్రీ. ఇందులో కొన్ని కాంబినేషన్స్ అయితే మన ఛానల్లో చేసున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇప్పుడైతే అరటికాయ మామిడికాయ కర్రీ చేసుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగుతున్నప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నానండి. నాకైతే ఆ క్లిప్ మిస్ అయింది. చూశారు కదా, ఆనియన్ అయితే మనకి కాస్త కలర్ చేంజ్ అయింది. ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా వేగిపోతుంది. అరటికాయపై ఉన్న స్కిన్ పీల్చేసి ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ అరటికాయల్ని 2 తీసుకున్నా. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకున్నాక పసుపు వేసుకుని పసుపు అంతా కూడా అరటికాయ ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాల పాటు ఆయిల్లో అరటికాయని ఫ్రై అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో అయితే కలిపేద్దాం. చూశారు కదా, అరటికాయ చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడైతే స్పైసెస్ యాడ్ చేసుకుందాం. పులుపు కూరలకి ఎలాంటి మసాలాలు వేయకుండా ఓన్లీ కారం మాత్రమే వేస్తే పులుపు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా. ఈ కారం అంతా కూడా అరటికాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. చూశారు కదా, అరటికాయ కలర్ కూడా చేంజ్ అయింది కదా. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో ఒక్కసారి కలిపేసుకొని అరటికాయ ఉడకడానికి వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఇలా చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పచ్చి మామిడికాయపై ఉన్న స్కిన్ని పీల్చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉంటే 2 అరటికాయలకి 1 మామిడికాయ సరిపోతుంది. ఒకవేళ పులుపు తక్కువ ఉంటే మరి కాస్త యాడ్ చేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజ్ మామిడికాయని స్కిన్ పీల్చేసి ముక్కలుగా కట్ చేసుకున్నా. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసుకొని గరిటెతో ఒక్కసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేస్తున్నా. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో ఒక్కసారి కలుపుతూ ఉండండి. చూశారు కదా, ఇది వాటర్ అయితే కాస్త దగ్గర పడింది, మరి కాస్త దగ్గర పడాలి. ఇలా దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుతా కుక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ చాలా వరకు రెడీ అయిపోయింది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అరటికాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూశారు కదా, అరటికాయతో మామిడికాయ కర్రీ తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించిందా? వీడియో నచ్చింది కదా, అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. అరటికాయ మామిడికాయ కర్రీ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసిన పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, దాంతో నేను చూపించినట్టుగా ఇలా షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ చేసుకోండి. బయట ఉండే హాట్ సమ్మర్కి ఈ ప్రీమిక్స్ పౌడర్ యూజ్ చేసి ఇన్స్టెంట్గా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే
చేసుకోవచ్చు. బయట కొనే కోకోకోలా, పెప్సీ, మాజా కన్నా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ షర్బత్ ప్రీమిక్స్ కోసం నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నా. శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత పీలర్ తీసుకుని దీనిపైన ఉన్న స్కిన్ కంప్లీట్గా పీల్ చేసేసుకోండి. ఇలా 2 మామిడికాయలపై ఉన్న స్కిన్ పీల్ చేసిన తర్వాత చాక్ తోటి దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను కట్ చేసేటప్పుడు మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకోకండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవ్వదు. దానికోసం ముక్కలను కాస్త చిన్నగానే కట్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ సైజు ముక్కలు ఉండేట్టుగా 2 మామిడికాయలని కట్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒకేసారి వేసేస్తున్నా. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేలా అయితే బ్యాచెస్గా వేసుకోండి. వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టేసి గ్రైండ్ చేశారు అంటే ఈ విధంగా థిక్గా పేస్ట్లా అయితే వస్తుంది. ఎక్కడ పల్ప్ తగలకుండా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఏదైనా మెజరింగ్ కప్తో మెజర్ చేశారు అంటే మిగిలిన కొలతలు వేసుకోవడం ఈజీ అవుతుంది. నాకైతే కనుక అదే కప్ తోటి కప్పు పావు దాకా ప్యూరీ అనేది వచ్చింది. అదే కప్ తోటి నేనైతే 2.5 కప్పుల దాకా షుగర్ వేసుకుంటున్నా. మామిడికాయ బాగా పులుపు ఉంటే మరొక అరకప్పు దాకా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మరీ ఎక్కువ పులుపు లేదు కాబట్టి 2.5 వేసుకున్నా. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఇలా ఫుడ్ కలర్ వేయడం వల్ల డ్రింక్ అనేది కాస్త కలర్ఫుల్గా ఉంటుందని. మీకు వద్దు అనుకుంటే ఫుడ్ కలర్ని కూడా స్కిప్ చేసేసుకోండి. ఇదంతా కూడా పేస్ట్లోకి షుగర్ బాగా కలిసేలాగా ఒక 10 నిమిషాల పాటు కలిపేసేయండి. చూడండి, షుగర్ అంతా బాగా కలిసిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కాస్త లోతుగా ఉండే, వెడల్పుగా ఉండే ఇలాంటి పళ్ళెం తీసుకుని దాంట్లోకి ఈ పేస్ట్ అంతటిని కూడా వేసేసుకోండి. ఇలా కాస్త లోతుగా ఉండే కంచం కానీ ప్లేట్ కానీ తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఎండగా ఉండేటప్పుడు మాత్రమే చేసుకోవాలండి. కంప్లీట్గా మంచి ఎండల్లో ఒక 5 రోజులు ఉంచేసారంటే చక్కగా డ్రై అయిపోతుంది. ప్రతిరోజు మనకి డ్రై అయిన తర్వాత అడుగునున్నది పేస్ట్ని ఈ విధంగా పైకి తెచ్చేసుకుంటూ మనం ఎండలో అయితే పెట్టేసుకోవాలి. ఇలా 5 రోజుల పాటు ఇలా అడుగునున్నది పైకి తీసుకొస్తూ కలుపుతా ఎండబెట్టేసుకోండి. ఇలా కంప్లీట్గా 5 రోజులు అయిన తర్వాత మనకి పూర్తిగా డ్రై అయిపోయి మనకి పేస్ట్ అంతా కూడా క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది. చూడండి, ఇదైతే 4వ రోజున ఈ విధంగా తయారైంది నాకు. మళ్ళీ నేను ఇది అడిగినంత కలిపేసి ఎండలో పెట్టేసా. ఇలా 5 డేస్ అయ్యేటప్పటికి చక్కగా క్రిస్టల్స్గా ఫామ్ అయింది. ప్యాన్లోకి 1 స్పూన్ దాకా సోంపు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. 1/2 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ దాకా మిరియాలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా మాడకుండా ఫ్రై చేసేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ ఎండబెట్టుకున్న మ్యాంగోలోకి దీన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి 2 కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మ్యాంగో అనేది ఇలా క్రిస్టల్స్గా ఉంటేనే మనకి చక్కగా ఫైన్గా పౌడర్ అవుతుంది. ఏ మాత్రం ఎండ తక్కువ ఉన్నా ఇది ఎండడానికి చాలా టైం పట్టేస్తుందండి. దానికోసం బాగా ఎండగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ పౌడర్ అంతటినీ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అయితే గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూషన్గా గ్రైండ్ చేయకుండా పల్సిస్తూ గ్రైండ్ చేశారంటే ముద్ద అవ్వకుండా ఇలా చక్కటి పౌడర్ అయితే వస్తుంది. ఇలా రెడీ అయిన పౌడర్ని కాస్త వెడల్పుగా ఉండే బౌల్లో కానీ ఇలా ప్యాన్లో కానీ వేసేసుకోండి. ఎప్పుడైనా మన ప్రీమిక్స్ పౌడర్ కానీ స్టోర్ చేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేయకూడదండి. దాన్ని ఇలా కంప్లీట్గా కాస్త చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ కంటైనర్లో పెట్టుకున్నారంటే పాడవకుండా ఎక్కువ రోజుల పాటు అయితే ఉంటుంది. షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎయిర్ కంటైనర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నారు అంటే సంవత్సరమైనా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడైతే బాగా హాట్ సమ్మర్ వచ్చేసింది కదండి. ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చేసేసుకోవచ్చు. దీనికోసం నేనైతే ఒక బౌల్లోకి 2 స్పూన్ల దాకా సబ్జా తీసుకుని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సబ్జానైతే నానబెట్టేసా. ఇప్పుడైతే మనం రిఫ్రెషింగ్ డ్రింక్ చేసుకుందాం. గ్లాస్ తీసుకుని కొంచెం కూల్గా ఉంటుందని చెప్పి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా. మనం వేసుకునే వాటర్ కూడా కొంచెం చిల్డ్ వాటర్ వేసుకున్నారంటే కూల్గా చాలా బాగుంటుంది ఈ డ్రింక్ అనేది. కూల్ వాటర్ వేసేసుకున్నాం కదా, ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక 2 స్పూన్ల దాకా వేసేసుకోండి. వేసుకున్నాక ఇలా స్పూన్తో కలిపేశారంటే చూడండి, మంచి కలర్ఫుల్ ఎనర్జెటిక్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీయో కదా. ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నారంటే
బయట నుంచి వేడివేడిగా సమ్మర్లో వచ్చిన మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ మన హస్బెండ్ కానీ ఇలా చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొక బౌల్లోకి ఇంకొక 2 ఐస్ క్యూబ్స్ దాకా వేసుకొని నానబెట్టుకున్న సబ్జానొచ్చి ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి. దీంట్లో కూడా కొద్దిగా చిల్ వాటర్ని అయితే వేసేసుకుంటున్నా. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ పౌడర్ని ఒక 2 స్పూన్ల దాకా వేసేసుకోండి. ముందు అయితే సబ్జాని కలిపేసుకోండి. తర్వాత ఈ ప్రీమిక్స్ని కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకున్నారంటే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఈ షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ మీకు యూజ్ అయింది అనిపించిందా? వీడియో నచ్చిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.